సంపంగి గ్రూప్ హైదరాబాద్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటి. రమేష్ సంపంగి ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకు వెళ్తున్న సంపంగి గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ వర్క్ షాప్ను నిర్వహించింది. అసలు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే అంశాలను ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ వివరించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమానికి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపంగి గ్రూప్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ, మనకు కొన్ని కావాలంటే కొన్ని తప్పకుండా త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. సేల్స్ లో ముందుకు వెళ్లాలంటే చాలా చురుకుగా ఉండాలని, లేజినెస్ ను పక్కన పెట్టాలని ఆయన చెప్పారు. తెలంగాణ నుంచి అమెరికాకు తాను వెళ్లటమే కాదు, తెలంగాణ నుంచి వెళ్తున్న ఎంతో మంది ఎన్ఆర్ఐలకు ఏ సమస్య వచ్చినా తీరుస్తానన్నారు మన టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు. ఆయన తమ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడికొచ్చారు. నవీన్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సే మన శ్రేయస్సు అని నమ్మి టీటీఏ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి ఏడాది ఇండియాకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తెలంగాణ ప్రజలకు కావలసిన విద్య, ఉద్యోగం, మౌలిక వసతుల కల్పన కూడా టీటీఏ ద్వారా నవీన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయక పర్సన్ నవీన్ రెడ్డి గారు మన వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం ఎంతో సంతోషంగా ఉందని రమేష్ చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నవీన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చిన్న విత్తనంగా మొదలైన సంపంగి ఈ రోజు వృక్షంగా మారింది. ఇది ఇంతటితో ఆగదు. నా వంతు కృషి నేను చేస్తాను. సురేష్ అండ్ రమేష్ల కష్టం కనిపిస్తోంది. రమేష్ గారిని ఏడాదిన్నర కిందట టీటీఏ సేవా డేస్ లో కలిశాను. అప్పుడు ఒక స్పాన్సర్ గా ఆయన ఉన్నారు. అమెరికాలో టీటీఏ ఏ చాప్టర్ లో ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా స్పాన్సర్స్ గా ఉంటున్నారు. స్పాన్సర్లే మా బలం. మా ప్రతి చాప్టర్ లో సంపంగి గ్రూప్ పేరును పెట్టించడాన్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. సంపంగి ముందుకు సాగాలని కోరుకుంటున్నానని నవీన్ రెడ్డి అన్నారు. అనంతరం టీటీఏ ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డికి ఈ సందర్భంగా నవీన్ రెడ్డి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు.